నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం అంతా కూడా మనం కృత్తికా నక్షత్రాల పేరుతో దీపాలు వెలిగించుకుంటున్నామని చెప్పారు కదా. ఈ కృత్తికలు ఎవరు? ఈ కృత్తికలకి అంతరిక్షంలో ఒక నక్షత్ర స్థాయి రావడం, ఒక నెల వారి పేరునే కేటాయించటం ఎలా జరిగింది అంటే, కృత్తికలు సప్తఋషుల భార్యలు. సప్తఋషుల్లో వశిష్ఠుడు భార్య అరుంధతి. ఆవిడ సప్తర్షి మండలంలో వశిష్ఠుడి పక్కనే ఉంటుంది. ఆవిడ కాక మిగిలినటువంటి 6 సప్తర్షుల భార్యలని కృత్తికలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ కృత్తికలు కుమారస్వామికి పాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏమడిగారంటే, మా పేరుతో ఇతడు ప్రసిద్ధి పొందాలి అన్నారు. తమ పేరుతో ప్రసిద్ధి పొందాలి అన్నారు గనక అప్పుడు దేవతలు అంగీకరించారు, పార్వతి అంగీకరించింది, ఆ తరువాత శివుడు అంగీకరించాడు. అందువల్ల వీళ్ళు వాళ్ళ కుమారుణ్ణి కార్తికేయుడు అనడం జరిగింది. అంటే కృత్తికల యొక్క కుమారుడు అని. ఇతడు పెద్దవాడు అయిన తరువాత, అంటే కొంచెం వయసు వచ్చిన తరువాత, అతి త్వరలోనే, ఎందుకంటే దేవతలకి వెంటనే సేనానాయకుడు కావాలి, ఆ తరువాత వెంటనే తారకాసురుని సంహరించవలసినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇతడు జన్మించిన తరువాత అతి స్వల్ప కాలంలోనే పెరిగి పెద్దవాడైపోయాట. అయినప్పుడు దేవతలందరూ వెళ్ళి, నీవు శివుని యొక్క కుమారుడవు, నీవు శివుని దగ్గరికి గనక వచ్చినట్టయితే నీకు పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. నువ్వు అక్కడికి వచ్చి దేనికి పట్టాభిషేకం? దేవసేనకి అధిపతిగా పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. దేవసైన్యానికి నాయకుడు. అందుకే ఈయనకి దేవసేనాధిపతి అనే పేరుంది. అదే మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, కుమారస్వామికి భార్య దేవసేన అని చెప్తూ ఉంటారు. దేవసేన ఆయన భార్య అని కాదు, దేవసేనకి ఈయన అధిపతి, దేవతల సైన్యానికంతా పెత్తనం చేసేటటువంటి వాడు. కనుక తొందరగా రమ్మని చెప్తే కృత్తికలు కొంచెం సందేహించారు ఇతన్ని పంపించడానికి. ఇతడు కూడా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడానికి పెద్ద ఇష్టమేం చూపించలేదు. ఎందుకంటే ఎవరు పాలిచ్చి పెంచుతారో వాళ్ళ మీదే కదా ఇష్టం ఉంటుంది. అప్పుడు దేవతలు ప్రార్థిస్తే నీ దేవకార్యం కోసం వెళ్ళాలి అని అన్నప్పుడు వీరందరూ కృత్తికలు అడిగారట, నాయన నిన్ను మాకు కుమారుడుగా ఇవ్వడం వల్ల కదా మేము పాలిచ్చాము, నిన్ను పెంచాము, మరి మమ్మల్ని వదిలిపెట్టి ఎలా పెడతావంటే, నేను వెడుతున్నది దేవకార్యం కోసమే, ఎప్పటికీ నేను మీ పుత్రుణ్ణే, నేను కార్తికేయుడు అన్న పేరుతోనే లోకంలో ప్రసిద్ధి చెందుతా. కుమారస్వామికి ఎన్నో పేర్లు ఉన్నాయి. సుబ్రహ్మణ్యుడు అని, గాంగేయుడని, ఆగ్నేయుడని, శరవణభవుడని, షణ్ముఖుడు అంటే ఆర్ముఖం అంటూ ఉంటారు తమిళులు, 6 ముఖాలు కలిగినటువంటి వాడని, కుండలినీపతి అని, ఇలా వల్లీనాథుడని, ఇలా అనేక నామాలు ఉన్న అన్ని పేర్లల్లోకి ఆయనకి చాలా ఇష్టమైనటువంటిది కార్తికేయుడు. కృత్తికలు కూడా సంతోషంగా అతన్ని అంగీకరించి పంపించారు. ఎందుకంటే కార్తికేయుడుగానే ప్రసిద్ధి పొందుతారు గనక. వెళ్ళాడు, దేవసేనకి నాయకుడుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తారకాసురుడి దగ్గరికి వెళ్ళాడు. తారకాసురుడు అడిగినటువంటి వరం ఏమిటి? 1 2 3 4 5 ముఖాలున్న వాళ్ళ వల్ల నాకు మరణం లేకుండా ఉండాలన్నాడు కదా. 6 ముఖాలు ఉన్నటువంటి వాళ్ళ చేతిలో మరణం పొందడానికి బ్రహ్మగారి వరం అడ్డు రాలేదు. కనుక కుమారస్వామి శక్తి ఆయుధాన్ని ప్రయోగించి అతన్ని ఆ తారకాసురుణ్ణి సంహరించటం జరిగింది. ఆ తరువాత దేవసేనాధిపతి అయ్యాడు. ఈయనకి ఇంకొక భార్య పేరు వల్లి అని కూడా చెప్తూ ఉంటారు. వల్లి అంటే ఎవరు? వల్లీనాథుడు అని అంటూ ఉంటారు. వల్లి అంటే ఇలా చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటిది, తీగలాగా చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటిది. ఏమిటి తీగలాగా చుట్టలు చుట్టుకుని ఉన్నది అంటే, మానవ శరీరంలో జీవప్రజ్ఞ 3.5 చుట్టలు చుట్టుకుని కుండలిని అనేటటువంటి రూపంతో మూలాధారంలో నిద్రిస్తూ ఉంటుంది. ఈ మూలాధారంలో నిద్రిస్తూ ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి ఎలా ఉంటుందంటే సర్పాకారంలో ఉంటుంది. అంటే చిట్ట చివరి కొస సన్నగా ఒక పాము తోకలాగా ఉంటే, పైకి వచ్చేటప్పటికి ఈ వెన్నుపూస నానుకుని పైకి వస్తుంది. ఈ సహస్రారం దగ్గరికి వచ్చేటప్పటికి వెనక నుంచి చూస్తే ఇలా 6 తలలు లేక 5 తలలు ఉన్నటువంటి పాములాగా కనపడుతుంది సహస్రారం. కనుక ఇలా పాములాగా ఉండేటటువంటి ఈ కుండలినికి అధిపతి అయినటువంటి వాడు ఈ కుమారస్వామి. అందువల్లే వల్లి ఈయన భార్య అని చెప్తారు. ఈయన భార్య అని కాదు, ఆ శక్తికి
ఆ శక్తి మీద ఆధిపత్యం కలవాడు. అంతేకాకుండా భూమికి ఉన్నటువంటి కుండలిని, భూమికి కూడా ఒక కుండలిని ఉంది భూగోళానికి, దాని మీద కూడా ఆధిపత్యం కలిగి దాన్ని తన అధీనంలో ఉంచుకున్నవాడు అన్న అర్థంలో చెప్తారు. అందుకే నాగుల చవితి నాడు పుట్టలో పాలు పొయ్యడం అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి అంశంగా మనం పరిగణిస్తూ ఉన్నాం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి కోసం. అంతేకాదండి, ఒక్క చవితి నాడు కార్తీక మాసంలో పుట్టలో పాలు పోస్తూ ఉంటాం, కానీ నాగ పంచమైన మర్నాడు కూడా చేస్తారు. షష్ఠి నాడు కుమారస్వామిని పూజించేటటువంటి పద్ధతి ఉంది. మార్గశిర మాసంలో వచ్చే షష్ఠే కాకుండా ప్రతి షష్ఠి కూడా కుమార షష్ఠి అనేటటువంటి పేరుతో, షష్ఠి అనేది కుమారస్వామికి సంబంధించినటువంటి తిథిగా భావించటం ఉన్నది. ఇలా 6 ముఖాలు కలిగినట్టు 6తో సంబంధం ఉంటుంది. ఈయన మొత్తం అంతా కూడా 6 సంఖ్యతో, ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క సంఖ్యతో సంబంధం ఉన్నట్టు కుమారస్వామికి 6 సంఖ్యతోనే సంబంధం కొనసాగుతూ ఉంటుంది గనక షష్ఠీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి తిథిగా చెప్పబడుతూ ఉంది. ఈ షష్ఠి నాడు మనం కుమారస్వామిని ఒక్కసారి తలుచుకుని, ఆయన వల్ల సుబ్రహ్మణ్యుడు అనే పేరు ఉంది. అంటే మంచి బ్రాహ్మణుడు, అంటే బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. ఆయన సమస్తమైనటువంటి జ్ఞానం శివుడు దక్షిణామూర్తిగా కుమారస్వామికి అందించాడు. కుమారుడు అంటే లోకంలో ఉన్నటువంటి సమస్తమైన జీవుల్ని తన పిల్లలుగా జగన్మాత జగత్పిత అయిన పార్వతీ పరమేశ్వరులు భావిస్తే, జీవులందరికీ ప్రతీకగా ఆ కుమారుణ్ణి కూర్చోబెట్టుకుని జ్ఞానబోధ చేయడం జరిగింది. అంటే మనందరికీ కుమారస్వామికి ఏది చెప్పబడిందో అదంతా మానవులకి చెప్పబడింది శివుడి చేత. కనుక మొట్టమొదట శివుడి నుండి జ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యుడు అనేటటువంటి పేరుతో ఉన్న ఈయన్ని ఆరాధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని చెప్తారు. తెలుగు వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే నాగజాతికి చెందినటువంటి వాళ్ళుగా మనకి ఆ చరిత్ర చూస్తే తెలుస్తూ ఉంటుంది. అందువల్లే నాగారాధన ఆంధ్రులకి చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. దేవాలయాల్లో చూసినట్టయితే మనకి నాగుల యొక్క శిల్పాలు బాగా కనపడుతూ ఉంటాయి. పేర్లలో కూడా నాగశబ్దంతో పాటుగా మనకి ఎంతసేపు సుబ్బయ్య సుబ్బమ్మ లాంటి పేర్లు ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య నామమే మనకి సుబ్బయ్య సుబ్బమ్మ మొదలైనటువంటి పేర్లలో మనకి కనపడడం జరుగుతూ ఉంది. అదే దక్షిణాదికి వెళ్ళినట్టయితే శరవణభవ, ఆర్మోగం మొదలైనటువంటి పేర్లు మనకి వినపడుతూ ఉంటాయి. ఈ నాగారాధన చాలా ప్రధానంగా ఉంది. కార్తీక మాసం అంతా ఈ కుమారస్వామి కంటే, కార్తికేయుడి కంటే సుబ్రహ్మణ్యుడికి సంబంధించింది కనుక ఈయన గురించినటువంటి మాటలు కొన్ని మనం చెప్పుకోవడం చాలా ప్రధానంగా తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. మరిన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.